సార్, పవన్ కళ్యాణ్ ఒక లాజిక్ చెప్పారు సార్. తాను నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది సార్. ట్రైలర్లో ఉన్న ఒక డైలాగ్ ఏంటంటే, గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అని చెప్పి నిన్న పిఠాపురం జనసేన నాయకుల సమావేశంలో కూడా ఇదే చెప్పారు సార్. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది అని చెప్పేసి ఒకసారి బయట ప్లే చేయండి. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునెక్కుతుంది. ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. రైట్ సార్ అని చెప్పిన థియరీ, గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది, అది వాస్తవమే. కానీ 2019లో ఆ భారీ ఓటమి తర్వాత ఈ 5 ఏళ్లలో పార్టీ ఎంత పదునెక్కింది? అంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుందనేది వాస్తవమే, కానీ పనికి రాకుండా పోతున్నది కూడా వాస్తవమే. గాజు పగిలితే తాగటానికి పనికిరాదు, పొడుచడానికి పనికి వస్తుంది. అందువల్ల గాజు పగిలెక్కితే ప్రతి పదను మంచిదేం కాదు, అన్ని పదలు మంచిది కాదు. సో బ్రెయిన్ షార్ప్గా ఉండి ఆ రకమైన పదం ఉంటే మంచిది. పనికిమాల పదం ఉంది అనుకో, బ్రెయిన్లో ఉపయోగమే ఉండదు. అందువల్ల అయితే సినిమా ఈజ్ ద మీడియం ఆఫ్ పాలిటిక్స్ ఫర్ పవన్ కళ్యాణ్ కనుక సినిమా డైలాగులు ఎప్పుడైనా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎందుకంటే సినిమా ఈజ్ ఎ వెరీ క్రియేటివ్ మీడియం కనుక. సో ఆటోమేటిక్గా సినిమా డైలాగ్స్ను మీమ్స్లో వాడతారు. ఇప్పుడు కొత్త పొలిటికల్ కమ్యూనికేషన్ ఏంటంటే మొత్తం మీములతో నడుస్తుంది. బ్రహ్మానందాన్ని పెట్టి ఓ మీమ్ కొట్టేస్తారు. సో మీకు పాత వీడియోలు తీసుకొచ్చి పెడతారు. సో ఆ మీములతో పెట్టి నడిపించేస్తుంటారు. సో పొలిటికల్ కమ్యూనికేషన్ ఇదే ఎక్కువ కూడా సినిమాను ఉపయోగించారు. సినిమా ఇది మోర్ క్రియేటివ్, అలాగే మోర్ పాపులర్ కదా. ఇప్పుడు మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ ఆ డైలాగ్ అనుడుతో జనం నుంచి హెవీ రెస్పాన్స్, ఎందుకంటే అది జనంకు కనెక్ట్ అవుతారు ఫిలిం. అందువల్ల సినిమా డైలాగ్స్ను సాధారణంగా చెప్తూ ఉంటారు. అందువల్ల ఆ కాంటెక్స్ట్లో చూడాలి తప్ప దానికి పొలిటికల్ థియరీ చూడకూడదు. బట్ మీరు అన్న క్వశ్చను ఓడిపోయాక 2014లో గాజు పోటీ చేయలే. 2014లో గాజు షో కేసులో ఉంది. అప్పుడు టీడీపీ బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చారు. 2019లో పోటీ చేసి పగిలిపోయింది. పోటీ చేశాక ఆ మేరకు పదనెక్కింది కదా. ఇప్పుడు 2019కి ముందు పవన్ కళ్యాణ్ రెగ్యులర్ పొలిటికల్ యాక్టివిటీ కూడా ఉండేది కాదు. మీరు గమనిస్తే ఈవెంట్ స్పెసిఫిక్ ఎపిసోడల్ పొలిటికల్ యాక్టివిటీ ఉండేది. అప్పుడు వైసీపీ విమర్శ కూడా చేసేది, సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ అని, సో పార్ట్ టైం పొలిటీషియన్ అని. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ కదా కొన్ని 2-3 ఏళ్ళుగా కూడా నేను గమనిస్తే ఆయన ఏమి ఇప్పుడు సినిమా తక్కువ ఇంటర్వ్యూ ఎక్కువ లేదు, ఇంటర్వ్యూలు తక్కువ సినిమానే ఎక్కువ ఉన్నది. సో రాజకీయాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. సో మధ్యలో అఫ్కోర్స్ సినిమాలో ఉన్నాడు కనుక ఆయనకు పలుకుబడి తెచ్చింది, ఆయనకు ఇన్ఫ్లుయెన్స్ తెచ్చింది. అదే కనుక ఆ కోర్ యాక్టివిటీ వదులుకోకూడదు కూడా. సమాజంలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఏ పని వల్ల నీకు గుర్తింపు వచ్చిందో ఆ గుర్తింపు వల్ల వచ్చిన పదవి కోసం గుర్తింపు తెచ్చిన పనిని వదులుకోకూడదు. ఇది బేసిక్ సూత్రం. ఒక పని చేసి నీకు గుర్తింపు వస్తుంది, ఆ గుర్తింపు వల్ల వచ్చిన పని కోసం గుర్తింపు తెచ్చిన పని వదులుకోకూడదు. నేను జర్నలిస్ట్గా, ఒక ఇంటర్నల్ ప్రొఫెసర్గా, నేను చేసిన కృషికి నేను ఎమ్మెల్సీ అయ్యాను 2007లో. ఆ రోజు నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏంటంటే, నాకు గుర్తింపు తెచ్చిన పని జర్నలిజం, నాకు గుర్తింపు తెచ్చిన పని టీచింగ్, దానివల్ల వచ్చిన హోదా ఎమ్మెల్సీ. కానీ ఈ వచ్చిన హోదా కొరకు తెచ్చిన వాటిని వదలకూడదు అని 2007లో ఎమ్మెల్సీ అయ్యాక ఇంకెక్కువ క్లాసులు చెప్పాను, ఇంకెక్కువ టీవీలలో పాల్గొన్నాను, ఇంకా మీడియాలో ఎక్కువ మోర్ ప్రజెన్స్ అయ్యాను తప్ప ఎక్కడా తగ్గించలేదు. అప్పుడు ఆ రోజుల్లో ఉస్మానియాలో క్లాసులు లేకుండే తెలంగాణ మూమెంట్ ప్రభావంతో. అందువల్ల 8 ఏళ్ళు నేను లీవ్లో ఉన్నాను. సో అప్పుడు 4 ఏళ్ళు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్ క్యాంపస్లో విజిటింగ్ ప్రొఫెసర్గా వారానికి 3 రోజులు వెళ్ళి క్లాసులు చెప్పేవాడిని. డైరెక్ట్ శాసన మండలి మాకు 2కి అయిపోతే ఇంటికి కూడా రాకుండా డైరెక్ట్ అక్కడికే వెళ్ళేవాడిని. 3 to 5 క్లాస్ చెప్పేవాడిని. సో అందువల్ల లేదా 4 to 6 క్లాస్ చెప్పేవాడిని. అంటే ఎందుకు? సో ఇది నీకు గుర్తింపు తెచ్చింది, ఇది నీకు ఏ పని చేస్తే గుర్తింపు వచ్చిందో గుర్తింపు వచ్చింది కదా అని దీన్ని వదలకూడదు. సో పెళ్ళైంది కదా అని భార్య మీద మోస్తూ తల్లిని వదలకూడదు కదా. సో తల్లి మీద ప్రేమ, భార్య మీద ప్రేమ రెండో అవసరమే. అందువల్ల పవన్ కళ్యాణ్కు తల్లి లాంటిది సినిమా.
సో పవన్ కళ్యాణ్ పుట్టినిల్లు సినిమా, అది మనం మర్చిపోడు. ఆయన రాజకీయాల్లో ఎంటర్ కావచ్చు, రాజకీయాల్లో సినిమా ద్వారా వచ్చాడు. అందువల్ల ఆయనకి ఇలా పవన్ కళ్యాణ్కి ఈ స్థాయి గుర్తింపు తెచ్చిన సినిమా కనుక ఆయన సినిమాలో నటిస్తూ రాజకీయాలు చేస్తే విమర్శించకూడదు. చాలా సందర్భాల్లో వైసీపీ ఆయన విమర్శించేది ఇదే, ఈయన సినిమా తప్ప రాజకీయాలు లేవని. అయ్యా ఆయన గుర్తింపు తెచ్చిందే సినిమా కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్ గుర్తింపు వచ్చింది, జగన్ వదులుతున్నాడా? సో ఇప్పుడు ఈవెన్ బస్సు యాత్రలు ఎక్కడికి పోతున్నాడు, మొదలు ఇడుపులో పోయేపై తండ్రి ఆశీస్సులు తీసుకొని నేను బస్సు యాత్ర చేస్తా అంటున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఊహిసి ఇదివరకు రాజశేఖర రెడ్డి బిడ్డ కాకుండా జగన్మోహన్ రెడ్డికి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరికైనా తెలుసా? సో ఆయన రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఆయన ఏంటి, ఇది ఆర్డినరీ ఎంపీ అండి, ఇంకేమీ లేదు కదా. పాపులర్ ఎంపీ కూడా కాదు, నార్మల్ ఎంపీ. సో అందుకే రాజశేఖర రెడ్డి ఫోటో ఎక్కడ ప్రతి చోట ఉంటుంది. రాజశేఖర రెడ్డి ప్రతి ఏ పని చేయాలన్నా రాజశేఖర రెడ్డి ప్రస్తావన ఉంటుంది. మరి ఎవరికి గుర్తింపు దేనివల్ల వస్తే ఆ గుర్తింపును ఎందుకు వదిలేస్తారండి చెప్పు. సో అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో రాజకీయాల మధ్య బ్యాలెన్స్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు, అదే నేరం కాదు. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ వేరే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు, నాకు అలా డబ్బులు లేవు, నాకు డబ్బులు తెచ్చేది సినిమా కనుక నేను సినిమా నటించక తప్పదు అని. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కన్నా రియాలిటీ ఏంటంటే ఎవరైనా కానివ్వండి, నీకు ఒక కృషి చేయడం వల్ల గుర్తింపు వస్తే, ఆ గుర్తింపు వల్ల ఇంకో హోదా వస్తే, ఆ హోదా కొరకు గుర్తింపు తెచ్చిన అంశాన్ని వదలకూడదు. అందువల్ల నీకు ఎప్పుడు కూడా అది బేసిక్ పాయింట్ అది. సో అసలు అని చెప్పి నీకు కొత్తగా నీకు వచ్చిన వర్క్ను నెగ్లెక్ట్ చేయకూడదు. నేను ఎమ్మెల్సీగా నా పనిని నెగ్లెక్ట్ చేయలే, దాన్ని కంటిన్యూ చేస్తూనే దీన్ని వదులుకోలేదు. అందువల్ల రాజకీయాలను నెగ్లెక్ట్ చేయలేదు, సినిమాలో నటిస్తున్నాడు, తప్పేం లేదు కదా. అందువల్ల మీకు ఇవాళ 2 సీట్లు పోటీ చేసి ఓడిపోయి 1 సీటు మాత్రమే గెలిచిన జనసేన ఇవాళ 21 సీట్లకు పోటీ చేస్తుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేస్తే రేపు కేంద్ర మంత్రి కావచ్చు. సో పొలిటికల్గా 2019తో పోలిస్తే ఇవాళ జనసేన మోర్ క్రియాశీలకంగా ఉంది, మోర్ కీలకంగా కూడా ఉంది కదా. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఈ స్థాయిలో పోటీ ఇస్తుందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. ఇలా రాజకీయాలు ఇంత ఉత్కంఠభరితంగా ఆంధ్రప్రదేశ్లో నువ్వా నేనా అన్న స్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్ని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రిడిక్టబుల్ నుంచి అన్ప్రిడిక్టబుల్గా మార్చగలిగింది పవన్ కళ్యాణ్ కదా. అందువల్ల ఖచ్చితంగా గాజు పగిలినాక పదనెక్కిన మాట నిజం. సో పదనెక్కిన లేదు అని మాత్రం అనలేం పాజిటివ్ సెన్స్లో. దాన్ని నెగిటివ్ సెన్స్లో వాడుకుంటే పగలెక్కితే దేనికి ఉపయోగపడుతుంది అంటే దాన్ని కూడా వాడచ్చు, ప్రత్యర్థుల్ని చేస్తానికి అటాక్ చేస్తాను కూడా పనికొస్తాయి. నువ్వు ఎలా వాడుకుంటే అది పని. బట్ రియాలిటీ ఏంటంటే 2019తో పోలిస్తే 2024లో పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్, మోర్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్, అందులో మాత్రం అనుమానం లేదు. గాజు పదునెక్కింది, కష్టకాలంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా పదునెక్కించారు, అందులో అనుమానం లేదు. పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం కూడా పదునెక్కింది. ఎస్ సార్, ఒక్కసారి ఆ సినిమా డైలాగ్ కూడా వినిపిస్తా సార్, విత్ యువర్ పర్మిషన్. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. మీరు చెప్పినట్టుగా ఆ డైలాగ్తో ఒక్కసారిగా అక్కడ వైబ్రేషన్స్ మాట.